అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంటే జూన్ నెల మొత్తం 2024 జూన్ నెల మొత్తం రాశి ఫలాలు అంటే 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళనే లగ్నంలోనే కుజుడు ఉన్నాడండి. 2వ తారీఖున చూస్తున్నాడు. మేషరాశి వాళ్ళకి ఇంతకుముందు 12 భావంలో ఉన్న కుజుడు మంచి చేయలా. ఇప్పుడు మాత్రం కుజుడు మీ రాశిలో ఉండడం వలన స్పీడ్గా ఉండము, తెలివిగా ఉండము, అంతేకాకుండా శని దృష్టి కూడా ఉండడం వలన రాజకీయ రంగంలో కూడా మీకు రావడానికి అవకాశం ఉందండి. ఎక్కడైనా సరే కుజుడు తన ఓన్ హౌస్లో ఉండి, శని కూడా తన ఓన్ హౌస్లో ఉన్న, కుజ శనులు ఎగ్జాల్టేషన్లో ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో కూడా మీరు సెలెక్ట్ అవుతారనే శాస్త్రం. అలాగే మీకు కుజుడికి శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా రాజకీయ రంగాల్లో టచ్ చేసి ఉండడానికి అంటే ఎలక్షన్స్లో మీరు గెలవడానికి కూడా అవకాశాలు మాత్రం ఉన్నాయి, లేకపోలేదు. బట్ 12వ భావంలో శని, 11వ భావంలో శని మాత్రం మంచివాడు కాదు. కానీ మీ రాశి చూడడం మాత్రం మంచిదే. కొద్దిగా చికాకులు, కోపము, ఆవేశాలు, ప్రయాణాలు, మనస్పర్ధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది సహజమేనండి. కుజుడు ధైర్యాన్ని ఇస్తాడండి. మీకు ప్రతి పనిలోనూ ఆనందము, పట్టుదల పెంచేట్టు చేస్తాడు కుజుడు. అద్భుతం. మీ రాశికి కుజుడు ఉన్నాడంటే చాలా చాలా మంచి విషయం. సరే, ద్వితీయ భావంలో రవితో కలిసిన బుధుడు, గురుడితో కలిసిన శుక్రుడు, చంద్రుడు, 5 గ్రహాలు మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రవి బుధులు ఉండడం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి చేస్తాడు. అంతేకాకుండా సూక్ష్మ బుద్ధిని కూడా కలగజేస్తాడండి. రవి బుధులకి అంటే బుధ గురులు కాంబినేషన్ చెప్పుకుందాము. బుధ గురులకి రవి బుధులు కూడా కాంబినేషన్ చెప్పుకుందాం. రవి బుధులు కలిసి ఉండి ద్వితీయ భావంలో కలిసి ఉండి గురుదృష్టి ఉంటే వాళ్ళు ప్రముఖమైన ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చాలా మంచి ఆడిటర్స్ మీరు. అంటే బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా బాగా రాణిస్తారు. అంటే ఏంటంటే ఆడిటర్స్ అంటే ఏంటంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఇవన్నీ అంటాం కదా. అంటే ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ గాను, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. అందులో డౌటే లేదు. పైగా బుధ గురుల కాంబినేషన్ కూడా వాళ్ళ యొక్క మంచి ప్రభావం మీ మీద పడుతుంది. సో కాబట్టి మీ గురుడు కూడా మంచివాడు, సెకండ్ హౌస్లో ఉన్నాడు. ధనానికి ఇబ్బంది కలిగించడు, ధనాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు, సౌఖ్యాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. గళము అంటే మీకు బాగా మాట్లాడే శక్తి, మీటింగులో మాట్లాడే శక్తి గురుడిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు చేసే తత్వం కూడా మీకు గురుడిస్తాడంటే అంత అదృష్టము. అంతేకాకుండా గురు ప్రభావం వలన సంగీత సాహిత్యంలోనూ, ముఖ్యంగా సంగీతంలోనూ బాగా పాట పాడుతుంటారు మీరు. బుధుడితో కలిసిన గురుడు కూడా నియమబద్ధంగా ఉంటారు మీరు. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే బుధ గురుల కాంబినేషను బుద్ధి బలాన్ని, అలాగే గురుడు యొక్క తత్వం వల్ల జ్ఞాన సంపదని మీకు ద్వితీయ భావంలో ఇస్తున్నారు. బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఒక కళా నైపుణ్యం మీలో ఉంటుందండి. అంటే కళా నైపుణ్యం అంటే సినిమా రంగం, టెలివిజన్ రంగం కూడా అనుకోవచ్చు. సెకండ్ భావంలో బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల వాహన యోగము, అలాగే మీకు బంగారం అంటే ఆభరణాల యోగము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే మీలో చాలామందికి ల్యాండ్స్, భూములు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 4th హౌస్ లార్డ్ చంద్రుడు మీ రాశిలోనే ఎగ్జాల్టేషన్తో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఒక రాష్ట్రాధిపతి కలిసి ఉండడం వల్ల అఖండమైన రాజయోగం, ఒక విధమైన రాజయోగాన్ని ఇస్తాడండి. బహుశా ఎలక్షన్స్లో గెలవడము, అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో గెలవడము, మిగతా ఉన్నతమైన యూనివర్సిటీస్లో రావడము, ఉద్యోగాలు, అదే చదువు రీత్యా అవన్నీ అంటే మీ ఏ భావనలో ఉంటారో ఆ భావన తగ్గట్టుగా రిజల్ట్స్ బాగుంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ అద్భుతం అండి. 4th హౌస్ లార్డ్ ద్వితీయ భావన ఉన్నాడంటే వాడు ధనానికి ఇబ్బంది పడరు, అలాగే వాహనాలు కొనుక్కుంటారు, ఇళ్ళు కొనుక్కుంటారు. సరే, మరి 3వ భావంలో శుక్రుడితో కలిసిన బుధుడితో కలిసిన రవి ఉన్నారు కదండి. అంటే 15వ తారీఖు నుంచి రవి బుధుల కాంబినేషన్ 3వ భావంలోకి వచ్చేస్తున్నారండి. అంతేకాకుండా మీకు శుక్రుడు కూడా 13 నుంచి వస్తున్నాడు. 13 ఈ కాంబినేషన్ ఏంటి అంటే ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తారండి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టులు కలవడము, మీ ఆలోచన ధోరణి, మీ ఆలోచన శక్తి, ఆలోచనలో డెవలప్మెంట్స్ అవన్నీ మీకు స్పీడ్గా ఉంటాయి. బాగా ఆలోచన శక్తి బాగుంటుందండి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ఈ న్యూస్ గ్యాదరింగ్ అంటారు సార్, న్యూస్ వాటిలో చేసే వాళ్ళకి, న్యూస్ సంస్థలో చేసే వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా పనులందు పట్టుదల పెరిగిపోతుంది. మీకు 15వ తారీఖు నుంచి పట్టుదల పెరగడము, ధైర్యం ఉండడము, ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులకి సలహాలు ఇవ్వడం కూడా బాగుంటుందండి. ముఖ్యంగా 4th భావాన్ని కూడా కుజుడు చూడడం వల్ల భూయోగము ఉంటుంది. చదువులో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి. సంగీతంలో నేర్చుకున్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడు కదా, శని దృష్టి మంచిది కాదు. అంటే ఏమవుతుంది అంటే పిల్లలు సంతానం పుట్టడానికి డిలే చేస్తాడు, లేట్ చేస్తాడు, ఆలస్యం చేస్తాడు, అంతే తప్ప పిల్లలు పుట్టకుండా చేస్తాను అంటావు.
అంటే పిల్లలు పుడతారు. పిల్లల విషయంలో వచ్చి కొంచెం కొంత ఇబ్బంది కలుగుతుంది, శ్రద్ధ వహించాలి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అంత కలిసి వచ్చే కాలం మాత్రం కాదు మీ మేషరాశి వాళ్ళకి. లాసులు రావడానికే అవకాశం ఉందండి. ఈ సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా మీకు ఆరో భావంలో కేతు ఉన్నాడు కదండి, ఒక్కడు చాలు కదా, నిజంగా బ్రహ్మాండం. కేతు ఒక్క ఆయన మీకు ఆరో భావంలో ఉండి గురు దృష్టి ఉండడం వలన ఎటువంటి ఏదైనా సరే అవలీలుగా సాధించేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, ఎటువంటిదైనా సరే. సపోజ్ ఎటువంటిది అంటే మీరు రాజకీయాలు కానీ, ఎలక్షన్స్ కానీ, లేకపోతే మీరు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కానీ, పోటీ పరీక్షలు అంటే ఎలక్షన్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనుకోండి, అయితే చదువుల్లో కానీ, విదేశాల స్టాంపింగ్లో కానీ, మీది ఏ భావం ఉంటే ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. భూములు అవి ఇవ్వడము, ఆభరణాలు ఇవ్వడము, గృహములు ఇవ్వడము, ఆరభావం ధైర్యం ఇవ్వడము, కార్యోత్సాహం ఇవ్వడము. ఎంత బాగుందండి. విజయ సిద్ధించడానికి ఆరో భావంలో కేతువే. అందుకని మీరు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయండి. ఖచ్చితంగా మీరు రాజకీయ రంగంలో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ కొద్దిగా అవకాశాలు తక్కువ అనుకోండి. ఎందుకంటే 11వ భావంలో శని, 12వ భావంలో గురుడు ఉండడం వలన రాజకీయ రంగంలో కొద్దిగా మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. సరే, అది పక్క పెడతారండి. మీకు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే కుజుడు ఆరో భావం చూడడం వల్లనే. ఏదేమైనా 7వ భావాన్ని గురుడు చూడడం వలన మీకు మీ దగ్గరకు వచ్చిన సంబంధాలన్నీ ఈసారి సెటిల్ అయిపోతాయి. వివాహాది శుభకార్యాలు, వేడుకలు మీ ఇంట్లో చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలు అనురాగం బాగుంటుంది, ఆప్యాయత బాగుంటుంది. కానీ మధ్యలో వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకని శని దృష్టి ఉండడం వల్లనే. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ బాగానే ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళ మధ్యలో సఖ్యత లోపిస్తూ ఉంటుంది. ఏదోనండి 9th హౌస్ లార్డ్ గురుడు మీకు 9th హౌస్ లార్డ్ గురుడు 2వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. అదృష్టం అంటే ఏంటి అంటే మీకు ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్ళడము, లేకపోతే మీరు కొంతమందికి గంగా స్నానం చేయడము, పుణ్యనదులు స్నానాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని పీఠాధిపతుల్ని కలవడము, ఐశ్వర్యం పెరగడము, పుత్రికా వృద్ధి, సంసార వృద్ధి, అవన్నీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి అంటే భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు చేస్తాడు. ఇంకా భాగ్యస్థానం ఇంకో చెప్పాలండి అంటే వ్యాపారాలు ఏముంటాయి, బట్టల వ్యాపారాలు, కొంతమందికి స్టీల్ వ్యాపారాలు, స్టీల్ గురుడు చేయడం అనుకోండి. కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, చదువు, కాస్ట్ అకౌంటెన్సీ, చార్ట్ అకౌంటెన్సీ, ఇంకోటి చెప్పడం మర్చిపోయి ఉంటాయి. బుధ గురులు కాంబినేషన్ ఉంటే వాళ్ళు ఆడిటర్స్గా చాలామంటారు. అంటే చెప్పినట్టుగా ఆడిటర్స్ బాగా డెవలప్మెంట్స్ ఉంటుంది. శాస్త్రవేత్తలుగాను, గణిత శాస్త్రవేత్తలుగాను బాగా రాణిస్తారు. మీకు ఎప్పుడు ఆసక్తి ఎక్కువ ఉంటుందండి. తర్కశాస్త్రంలో బ్రహ్మాండంగా రాణిస్తారు, జ్ఞాపకశక్తి ఎక్కువ. అలాగే మీకు 10వ భావాన్ని కూడా గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి ఉద్యోగంలో భద్రత ఉంటుందండి. ఉద్యోగాల్లో మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎటువంటి అవరోధాలు కలిగించకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మీరు ఏ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, విద్యా అర్హతలు ఏవి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుదృష్టి పర్ఫెక్ట్గా 10వ భావానికి ఉంది. సరే, 11వ భావాన్ని శని ఉన్నాడండి. 11వ భావంలో శని మీకు బాధకుడు అవుతాడు. బాధకుడు అంటే అర్థం ఏంటంటే బాధ పెట్టేవాడు అని అర్థం. శని మీ లగ్నానికి మంచివాడు కాదు. 11వ భావం ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి ఎప్పుడు ఏదో బాధలు, వెలితి, ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఏదో ఒక తెలియకుండానే ఏదో ఒక ఇబ్బంది కలగడము, కొంతమంది సందర్భాల్లో అనారోగ్య సమస్యలు, ఏది కూడా ముందంజలు వెళ్ళలేకపోవడం, మీకు చాలా స్పీడ్గా ఉంటారు. ఇప్పుడు కుజుడు వచ్చాడు కదా, స్పీడ్నెస్ ఉంటుంది. కానీ అవరోధాలకు శని కలిగిస్తాడు అనుకోండి. బట్ చిన్న ప్రాబ్లమ్స్ శని వల్ల ఉంటాయి. రాహు 12వ భావంలో ఉన్నాడు. మనశ్శాంతి లేకుండా ఉండడము, గృహములలో పీడలు ఉండడము, చిన్న ప్రాబ్లమ్స్ కలిగించడము, శరీరంలో అనారోగ్య సమస్యలు, గృహంలో అనారోగ్య సమస్యలు, ఇవన్నీ రాహు వల్ల శని వల్ల వస్తాయండి. అందుకనే చండీ హోమం చేయించుకున్న, కనకదుర్గ అమ్మవారిని పూజ చేయించుకున్న, నిత్య సంతోషమాత అమ్మవారిని పూజించడం మీకు తప్పనిసరిగా చేయాలంటాయి. మేషరాశి వాళ్ళకి శని బాధకుడు అవుతాడు కాబట్టి మీకు నిత్య సంతోషమాతని పూజించడం వలన చక్కగా అభివృద్ధిగా ఉంటుంది. శనిదేవుడు, శని భగవానుడిని గాయత్రి మంత్రం, మేషరాశి వాళ్ళు గాయత్రి మంత్రం చేస్తే వాక్శుద్ధి, అలాగే ముఖవర్చస్సు పెరుగుతాయి. అయితే తల్లిదండ్రులు పూజ చేసుకోవడం వల్ల, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు సార్, కొద్ది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సేవ చేసుకోవడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. ఓం సం శనేశ్వరాయ నమః, ఓం సం శనేశ్వరాయ నమః, ఓం సం శనేశ్వరాయ నమః మూలమంత్రం అక్కడ జపిస్తూ ఆంజనేయ స్వామి పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇవాళ ఈ నెల 1వ తారీఖుని మనకి హనుమత్ జయంతి కదండి, ఆంజనేయ స్వామి పూజించండి. అద్భుతం. 40 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. శని వల్ల వచ్చే దోషాలు, రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం తీరతాయి అంతే. సో ఈ విధంగా మీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.